ప్రస్తుతం రైతుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? మరీ దారుణంగా ఉంది రైతుల పరిస్థితి. వేసిన పంట సరిగ్గా దిగుబడి లేవు, రేటు లేదు. మరి ఈ ఉన్న రైతు కూడా కూలికి పోవాలని ఆలోచిస్తుంది. అదే మెయిన్. ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేక ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా అందుతుందా? ఇప్పుడు ఇంకా వేయలేదు కదా రైతు భరోసా. వేస్తే కదా, వేయలేదు కదా ఇప్పటికి. 4 సంవత్సరాలు వేస్తారంట. నమ్మకం ఉంటేనే మరి వేస్తాను అంటుండ కదా, వేయలేదు కదా ఇప్పటికే. సంవత్సరం అయింది కాబట్టి వేయలా. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఎంతవరకు అందినాయి? ఇంకా చెప్పేదేముంది, మీకు తెలియదేముంది. కొంత పప్పు బెల్లాలాగా అది అంతే. దాంట్లో చేయొచ్చు. ఇప్పుడు అన్నీ వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ ఎమ్మెల్యేలు బతకటానికే కానీ ఇది రైతుల గురించి ఏం లేదు ఇది. అది ఇప్పుడు అమ్మ ఒడి పథకాలు ఇస్తా అన్నారు, ఎంతవరకు అండి? అవన్నీ వేయలేదు కదా. ఇప్పుడు అని వేస్తే మనం చెప్పొచ్చు. ఇప్పుడు వేయలేదు కదా. ఇప్పుడు గ్యాస్ అన్నారు, ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు కదా. అది కనపడుతుంది కదా. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాలా. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఏది అసలు ఏది ఇంకా పెట్టలేదు కదా. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏమి లేదు. పండగ కాదు, సమయం ఉంది. 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలు వెయిట్ చేస్తామే. వస్తాయి పథకాలు ఇస్తానన్నారు. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఎలా ఉందని ఈ సంవత్సరం ఇప్పుడైతే కరెక్ట్ గా లేదు. అది ఇప్పుడు వరకు బాగలేదు. ఇక్కడి నుంచి ఏమన్నా బాగుంటుందేమో తెలియదు కానీ ఇంతవరకు అయితే లేదు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన ఎలా చూస్తున్నారు జనాలు? ఏం చూస్తారా అని చెప్పిండు. మీకెందుకు, నేను గ్రామీణ ఏది మంత్రి పంచాయతీరాజ్ శాఖ అనే పంచాయతీకి అందరికీ నిధులు ఇచ్చా. ఇప్పుడు బిల్లులు పడకపోయా. ఇప్పుడు వేసి కూడా 7 నెలలు అయింది, డబ్బులు కూడా లేవు. అది రేషన్ వచ్చేసి మీరే అక్కడికి వెళ్ళి షాపుల్లో తీసుకోవాలంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సరే అది మంచి పనే కాదంటంలా. వీటి మీద అదే కరెక్ట్. డీలర్ అదే కరెక్ట్. ఈ బస్సులకి కరెక్ట్ కాదు, ఆడికి పోయి తెచ్చుకునేదే కరెక్ట్. అది ఇప్పుడు గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, ఇప్పుడు పాలన ఎలా ఉంది? కూటమి పాలన ఇప్పుడు చూస్తే అదే బెటర్ అనుకోవాలి. ఇది కూటమి బాగలేనట్టు. అది చదువుతుంటే వీళ్ళు ఎమ్మెల్యేలు బతకటానికే కానీ అతన్ని చేసింది ఏంటంటే ప్రతి ఓడికి ఎంతో కొంత అందింది. ఇప్పుడు అందలేదు కాబట్టి వ్యతిరేకత వచ్చింది. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ 4 సంవత్సరాలు ఎంతవరకు జరిగిద్ది అంటారు? చెప్పలేంగా. చేస్తే కదా. ఇప్పుడు యువతకి ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏది ఇవ్వలేదు కదా. ఇస్తే కదా మనం ఇచ్చిండు పర్వాలేదు అనుకోవటానికి. ఇంకా ఇవ్వలేదు కదా. సంవత్సరం వెళ్ళిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మరి ఇస్తానంటుండగా ఇచ్చినప్పుడు కదా, ఇవ్వలేదు కదా ఇంకా ఇప్పటికి. ఇప్పుడు మీరు పథకాలు ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు, పథకాలు అందినాయి అని చాలామంది చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నాయి నిజాలా అబద్ధాలా? అవన్నీ ఉట్టి మాటలు. ఏదో ఒకరికి పప్పు బెల్లాలాగా ఒక్కరికి అట్ట ఇయటం చూపించటమే కానీ పథకాలు అయితే లేవుగా. ఇప్పుడు చెప్పు పలాందని. ఇప్పుడు గ్యాస్ ఉంది, 40% ఇచ్చారు, 60% ఇవ్వలేదుగా చెప్తున్నారుగా. అది జరుగుతుంది. అదే ఇప్పుడు వేస్తానంటానుగా వేయలేదు కదా. ఇప్పుడు వీళ్ళకి అదేగా డౌట్. వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి అందరికీ 100కి 90% అని ఇస్తే మనం కూడా ఇచ్చిండు చేసిండు అనుకోవచ్చు. ఇవ్వలేదు కదా. సరే.